తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన అంటే రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన ఒక్కొక్క పథకం వ్యవసాయ రంగానికి పునర్జీవం పోశాయి. అన్నదాత సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన కృషి నేటి ఎన్సీఆర్బీ నివేదికలో ప్రతిబింబించింది. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ఇండియా క్రైమ్ రిపోర్ట్ 2023 స్పష్టం చేసింది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనుకున్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కల బీఆర్ఎస్ పాలనలో సాకారమైందే. ఇందుకోసం ఆయన పడ్డ కష్టం, చేసిన కృషి ఫలించింది. ఆశయం నెరవేరింది. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు దాదాపుగా కనుమరుగయ్యాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా 2023 నాటికి 48కి తగ్గిపోయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ఇండియా క్రైమ్ రిపోర్ట్ 2023 నివేదిక తెలిపింది. అంటే రైతుల బలవన్మరణాలు 96% తగ్గాయని ఈ రిపోర్టు. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం వినిపించేది. రైతు ఆత్మహత్య లేని రోజంటూ ఉండేది కాదు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత రైతుల గుండె కోతను నిలువరించాలని రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఆ దిశగా రైతు సంక్షేమ, వ్యవసాయ అనుకూల పథకాలను అమలు చేశారు. ఫలితంగా అన్నదాతల బలవన్మరణాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2015లో అన్నదాతల బలవన్మరణాలు 1209 ఉండగా 2016లో 490కి తగ్గింది. 2017, 2018లో కాస్త పెరిగి 676, 720 రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కాళేశ్వరం జలాలు పొలాలకు చేరి రైతు పథకాలు గాడిలో పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2020లో 343, 2021లో 303, 2022లో ఇదే 178కి తగ్గాయి. ఇక 2023లో ఏకంగా 48కి రైతుల బలవన్మరణాలు పడిపోవడం గమనార్హం. 9 ఏళ్ల కాలంలోనే 1209 నుంచి 48కి తగ్గిపోవడం అంటే 96% బలవన్మరణాలు తగ్గడం కేసీఆర్ కు రైతుల పట్ల ఉన్న ప్రేమ. రైతుల ఆత్మహత్యలు ఎప్పుడు 2, 3 స్థానాల్లో ఉండే తెలంగాణ 2023లో 7వ స్థానానికి చేరింది. ఈ స్థానానికి చేరడం అంటే ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2023లో దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో ఏకంగా 2134 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఆ తర్వాత 2వ స్థానంలో 1209 మంది రైతుల ఆత్మహత్యలతో కర్ణాటక 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో ఉన్న పంజాబ్లో 133 మంది, ఆంధ్రప్రదేశ్ 109 మంది ఆత్మహత్యతో 4వ స్థానంలో 74 మందితో మధ్యప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. ఇక 48 మంది రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. దేశంలో 11 రాష్ట్రాల్లోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గడం ఆషామాషిగా జరిగిన పని కాదు. దీని వెనుక నాటి సీఎం కేసీఆర్ చేసిన విశేషమైన కృషి దాగి ఉంది. స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడమే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకున్నారు. ఒక్కో పథకంతో వ్యవసాయ రంగానికి జీవం, రైతులకు భరోసా ఇచ్చారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, పంటల కొనుగోలు, సబ్సిడీ విత్తనాల పంపిణీతో పాటు తెలంగాణ జలప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి గోస తీర్చారు. అదేవిధంగా మిషన్ కాకతీయతో చెరువులకు ప్రాణం పోసి భూగర్భ జలాలు పెరిగేలా చేశారు. వీటి ద్వారా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. అప్పుల ఊబి నుంచి బయటపడి ఆత్మహత్యలకు దూరంగా ఉన్నారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన కృషి నేటి ఎన్సీఆర్బీ నివేదిక. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ సమైక్య పాలన నాటి పరిస్థితులు దాపురించాయి. రైతు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కాకపోవడంతో పరిస్థితి తారుమారైంది. 2 ఏండ్ల రేవంత్ పాలనలోనే 700 మందికి పైగా అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడ్డారు. అన్నదాతలు మళ్లీ కేసీఆరే సీఎం కావాలనుకుంటున్నారు.